హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అమ్మతో కాసేపు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు రెడీగా ఉన్నాను. ఓకేనా? సరే, మరి ఈరోజు ఆలస్యం చేయకుండా కథ స్టార్ట్ చేసేనా? అందరూ రెడీగా ఉన్నారా కథ వినడానికి? సరే, ఈరోజు మన కథ పేరేంటి అంటే గుడ్డివాని సలహా. అవును, ఒక గుడ్డివాడు తన సలహాలతోని రాజ్యాన్ని ఎలా కాపాడాడు, ఎలాంటి సలహాలు ఇచ్చాడు అనేది మనం తెలుసుకుందాం ఈ కథలో. ఓకే, సో కథ స్టార్ట్ చేద్దాం. అనగనగా ఒక ఊరిలోని, ఆ ఊరి పేరు ఏం పెట్టుకుందాం? కాశీనగరం అని పెట్టుకుందాం. ఓకే, ఆ రాజ్యానికి వీరసేనుడు అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు చాలా మంచివాడు అనమాట. ప్రజలను ఎంతో ఆదరంగా చూస్తూ, ఎంతో అభిమానంగా చూస్తూ, అందరి దగ్గర మంచి రాజు అనిపిస్తూ ఉంటున్నాడు అనమాట. అయితే అప్పుడులో రాజ్యంలోని రాజులు అందరికీ ఏంటి వినోదం? వేటకెళ్ళడమే వినోదం. వాళ్ళకి అదే కదా హాబీ. సో అందుకని ఒకరోజు ఏం చేశాడంట, రాజు వేటకు వెళ్ళాడంట. వేటకు వెళ్ళి తిరిగి వస్తుంటే బాగా టైర్డ్ అయిపోయి అలసిపోయి ఉన్న రాజు ఏం చేశాడు, బాగా దాహం వేసింది. ఏం చేయాలో తెలియక చుట్టుపక్కల చూస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఒక పుచ్చకాయల చేను కనబడింది, పాది కనబడింది. సో రాజు ఏం చేశాడంట, అక్కడున్న భటులు ఉంటారు కదా, వాళ్ళతో అన్నాడంట, మీరు అక్కడికి వెళ్ళి ఆ పుచ్చకాయలు పాది ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒక మంచి పుచ్చకాయలు అదే వాటర్ మిలన్స్ని తీసుకొని రండి అని అన్నాడంట. సరే అని ఆ రాజు భటులు అక్కడికి వెళ్ళారు. కానీ ఇదే మాటలు విన్న ఇంకొక మనిషి కొంచెం గట్టిగా విచిత్రంగా నవ్వాడంట. ఎవరు నవ్వుతున్నారా అని చెప్పి రాజు ఏం చేశాడు, అటుగా చూశాడంట. చూస్తే ఆ ఒక అబ్బాయి, వాడు ఎలా ఉన్నాడంట, ఒక మిడిల్ ఏజ్ కానీ కళ్ళు కనిపించకుండా ఉన్నాడంట. అప్పుడు రాజు అన్నాడంట ఆ అబ్బాయిని చూసి, ఎందుకు నువ్వు నవ్వుతున్నావు అని అడిగాడంట. రాజా, మీరు అడిగింది మంచి పుచ్చకాయలు తీసుకొని రమ్మన్నారు, కానీ ఇప్పుడు మంచి పుచ్చకాయలు అంటే మంచి వాటర్ మిలన్స్ ఎక్కడ దొరుకుతాయి? అక్కడ ఉన్నవన్నీ మామూలు, ఇప్పుడు ఆ కాలం కూడా కాదు కదా, ఇప్పుడు మంచివి దొరకవు, అన్నీ వంకటింకరగా ఉండి పిచ్చి పిచ్చి పిందెలు మాత్రమే ఉంటాయి అని చెప్పి వివరించాడంట. అప్పుడు చూస్తే నీకెలా తెలుసు అని అంటే, అయ్యో రాజా, ప్రతి విషయానికి కంటి చూపే అక్కర్లేదు, నా అనుభవంతో నాకు తెలుసు అని చెప్పేసి ఆ గుడ్డివాడు అన్నాడంట. ఆ గుడ్డివాడు చెప్పినట్టే రాజుభట్లు వెళ్ళారు కదా పుచ్చకాయలు తేడానికి, అటు నుంచి వచ్చి రాజుగారితో అదే విషయం చెప్పారంట, ఆ కాయలేవి మంచి కాయలు కాదు రాజా అని. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంట, ఎవరైతే ఈ గుడ్డివాడు ఇచ్చాడు కదా ఆ సమాధానం బాగా నచ్చి బాగా నమ్మకం ఏర్పడిందంట. అప్పుడు ఆ రాజు అనుకున్నాడంట, ఈ గుడ్డివాడు కూడా మనతో పాటు ఉంటే మన రాజ్యానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది అని అనుకొని తనని తన రాజ్యం తీసుకెళ్ళాడంట. తీసుకొని వెళ్ళి తనకు ఒక చిన్న ఇల్లు, ప్రతిరోజు తనకు ఒక 2 కుండలు బియ్యం ఇస్తున్నాడంట. అప్పుడు గుడ్డివాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడే ఉండడం స్టార్ట్ చేశాడంట. అలాగే ఒకరోజు ఒక సమస్య వచ్చిందంట. ఏంటంట, ఒకరోజు రతన్ సింగ్ అనే ఒక రత్నాల వర్తకుడు, అంటే రత్నాలు వజ్రాలు అమ్మే ఒక వ్యాపారి ఆ రాజ్యంలోనే రాజు దగ్గరికి వచ్చాడంట. రాజు దగ్గరికి వచ్చి అతను అన్నాడంట, అయ్యా రాజుగారు, నా దగ్గర మంచి ముత్యాలు వజ్రాలు చాలా ఉన్నాయి, కొన్నైనా తీసుకోండి అని అడిగాడంట. సరే అని చెప్పి తను ఏం చేశాడంట, తన సరుకులో ఉన్న కొన్ని వస్తువుల్ని రాజుగారిని చూపించాడు. అందులో రత్నాలేవో కొన్ని రత్నాలు మంచి ఉన్నాయి, కొన్ని డూప్లికేట్ ఉన్నాయి. సో ఆ వర్తకుడు అన్నాడంట, ఆ వ్యాపారి అన్నాడంట రాజుగారితో, అయ్యా, ఇది మంచి వజ్రం, అసలైన వజ్రం, దీని ఒక్కొక్క వజ్రం విలువ 1,00,000 రూపాయలు. ఇది డూప్లికేట్ వజ్రం, అంటే అసలైన వజ్రం కాదు, దీని విలువ 10 రూపాయల కన్నా తక్కువ ఉంటాయి. ఈ రెండు మూటలు నేను కలిపి ఇందులోనే వేస్తున్నాను. ఇందులో మంచిదేదో చెడ్డదేదో మీ సభలో ఉన్నవారు ఎవరైనా వచ్చి పరీక్షించి తీసుకోవచ్చు, కానీ ఒక కండిషన్ అన్నాడు. ఏంటంట కండిషను, అసలు వజ్రానికి బదులు నకిలీ వజ్రం కానీ పొరపాటున తీసి ఇదే కరెక్ట్ వజ్రం అని చెప్తే నాకు ఒరిజినల్ వజ్రం అంటే 1,00,000 రూపాయలు కూడా ఇచ్చేయాల్సిందే, డూప్లికేట్ ఆ నిజమైన వజ్రం కానడానికి అని అన్నాడంట. సరే అని చెప్పి రాజుగారు అందరినీ అడిగాడంట, మీరు ఎవరైనా పరీక్షిస్తారా అని. అప్పుడు ఎవ్వరూ ముందుకు రాలేదంట, ధైర్యం చేయలేదంట. సరే అని చెప్పి రాజుగారు ఏం చేశారు, సడన్గా గుడ్డివాడు గుర్తొచ్చాడు. ఆ గుడ్డివాడిని లోపల సభలోకి తీసుకొని వచ్చి ఇలా ఇలా జరిగింది అని చెప్పాడు. అప్పుడు ఆ గుడ్డివాడు ఏం చేశాడంట, తన 2 చేతుల్లోనే ఒక్కొక్క వజ్రం తీసుకొని బయటకు వచ్చి సూర్యుడు ఎండ ఉంటుంది కదా, సూర్యరశ్మి కింద పెట్టాడంట. కాసేపు అలా ఉండిన తర్వాత ఆ గుడ్డివాడు ఏం చేశాడంట, రాజుగారికి, రాజా ఇదే అసలైన వజ్రం అని చెప్పేసి రాజు చేతిలో పెట్టాడంట.
అప్పుడు ఆ రత్నాల వ్యాపారి ఉన్నాడు కదా, వజ్రాల వ్యాపారి, అవును అది నిజమైన వజ్రమే, అదే కరెక్ట్ వజ్రం అని చెప్పేసి అన్నాడంట. అప్పుడు అక్కడ రాజుతో పాటు మిగిలిన వాళ్ళందరూ షాక్ అయ్యారంట. ఎలా ఈ గుడ్డివాడు ఇలా చెప్పాడు అని చెప్పి. అలాగే ఆ గుడ్డివాడు మిగిలిన వజ్రాలనన్నీ అలాగే పరీక్షించి ఇంకో 5 వజ్రాలు తీసుకొని ఆ వర్తకుడు ఉన్నాడు కదా, ఎవరు ఆ రత్నాల వ్యాపారి దగ్గర మిగిలిన 5 వస్తువులు కొనుక్కొని అతను పంపించేశాడంట. అప్పుడు రాజు అన్నాడంట గుడ్డివాడి దగ్గర, బాబు నీకు ఇది ఎలా తెలిసింది అంటే, అప్పుడు అతను అన్నాడంట, అయ్యా ఇది చాలా చిన్న విషయం, రెండు రకాల వజ్రాల్ని మన ఎండలో ఉంచినప్పుడు నకిలీది అనుకోండి అది బాగా వేడెక్కుతుంది, అదే ఒరిజినల్ది వేడెక్కదు కదా అని చెప్పేసి అని అన్నాడంట. అప్పుడు రాజు నిజంగా ఆనందపడి సంతోషించి ఇతనికి 2 కాదు 3 కుండలు బియ్యం ఇవ్వండి అని తన సేవకులతో చెప్పాడంట. అలాగే ఇంకొకసారి ఏమైందంట, ఒక ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి కూడా వచ్చిందంట. వచ్చి వాళ్ళది చాలా పెద్ద ఆస్తి, ఎన్నో 100 ఎకరాల భూములు, చెరువులు, అడవులు, తోటలు అన్నీ కలిసి ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ సమానంగా ఏ గొడవలు లేకుండా సమానంగా సర్దాలి. అయితే రాజులో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించారు, వీళ్ళిద్దరిని హ్యాపీగా ఆ ఆస్తిని వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఆస్తిని సమానంగా చేయాలి. ఏం చేయాలా అని ఆలోచిస్తే అప్పుడు గుడ్డివాడు అన్నాడంట, ఆస్తిని అంత పెద్ద ఆస్తిని అన్నదమ్ములు ఇద్దరికి సమానంగా ఎట్లా సర్దాలా అని ఆలోచిస్తే అతను చాలా సులభంగా చెప్పాడంటే ఏమని, ఆ ఆస్తిని సమాన వాటాలుగా చేస్తే ఒక సోదరుడు సమాన వాటాలు చేస్తాడు. అంటే ఒక అన్నయ్య తమ్ముళ్ళు ఉన్నారు కదా, అన్నదమ్ముల్లో ఒకడు ఏంటంటే సమాన వాటాలుగా తనే చేయాలి, ఇంకొకడు ఏంటంటే ఎంచుకుంటాడు అని. మరి ఎంచుకోవడం ఎలా ఎంచుకోవాలి, తనకు నచ్చిన దాన్ని ఏం చేసుకుంటే అప్పుడు ఇంకొకటి ఫీల్ అవుతాడు కదా. అప్పుడు మళ్ళీ గుడ్డివాడు అన్నాడు, ఏముంది మనం సింపుల్గా చీటీలు వేద్దాము, చీటీలు వేస్తే ఎవరు ఏదొస్తే తీసుకోవచ్చు అని చెప్పేసి అని అన్నాడంట. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆస్తిని అంతా ఒకరు సమానంగా వాటా చేస్తే ఇంకొకరు చీటీలు వేసుకొని తీసుకున్నారంట. అలా వాళ్ళిద్దరూ సమానంగా చేరి సగం చేసుకొని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళారంట. అలా ఆ సమస్య కూడా గుడ్డివాడు పరిష్కరించాడంట. ఇన్ని చేసిన తర్వాత అలా రాజు ఒకరోజు గుడ్డివాడి దగ్గరికి వచ్చి అడిగాడంట. గుడ్డివాడి దగ్గరికి వచ్చి రాజు అలా మాట్లాడుతుంటే ఆ రాజుకి ఒకటి గుర్తొచ్చిందంట. ఏంటంట అది అంటే, ఆ రాజ్యం యాక్చువల్గా రాజు ఉన్నాడు కదా, ఆ రాజ్యం యాక్చువల్గా తను ఎవరు ఇచ్చింది కాదు, వారసత్వంగా వచ్చింది కాదు, తనకు తానుగా ఆక్రమించి ఓకే స్వయంగా పరిపాలిస్తున్న రాజ్యం. అదే విషయాన్ని ఒకరోజు గుడ్డివాడితో అడిగాడంట, నీకు నా రాజ్యం గురించి తెలుసా అని. అప్పుడు ఆ గుడ్డివాడు అన్నాడంట, అయ్యా నేను ఆ సంగతి ఎప్పుడో గ్రహించాను, మీ వద్ద ఉద్యోగం చేస్తూ మీకు ఎన్నో అమూల్యమైన సలహాలు ఇస్తూ ఎన్నో చిక్కులను విడదీస్తున్నాను, ఇలా చేస్తూ మిమ్మల్ని కాపాడే నాకు రోజుకు 3 కుండల బియ్యాన్ని ఒక చిన్న ఇల్లు ఇచ్చే మీ వంశం రాజవంశం కాదని గ్రహించాను. అదే మీరే సుచక్షుత్రులైతే అంటే రాజులైతే నాకు ఎన్నో సంపదలు కలిగించి నన్ను ఆనందపరిచేవారు కదా అని తెలివిగా గుడ్డివాడు చెప్పాడంట. ఆ మాటకి రాజు ముఖం చిన్నగా అయ్యి సిగ్గుతో తలదించుకున్నాడంట. చూసారా, ఇది ఈ రోజుటి కథ. ఎలా ఉంది? సో గుడ్డివాడి ద్వారా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మన కళ్ళు లేవని బాధపడకుండా మన మనోనేత్రంతో మనకి జ్ఞానం, మన ఇందులో చూసారా మీరు, కామన్ సెన్సే వాడాడు గుడ్డివాడు కదా. అది కానీ వాడగలిగితే ఎప్పుడు మనం దేనికి ఏదైనా ఉన్నది లోపం ఉంది అంటే మనం బాధపడక్కర్లేదు కదా. నాకైతే అదే అనిపించింది. మీకేమనిపించింది మరి కమెంట్ చేస్తారా? ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేసుకోండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సరేనా, ఉంటాను. ఇంకొక రోజు ఇంకొక మంచి కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.